అందరూ బాగున్నారా? ఇదిగోండి మనకు బ్లూబెర్రీ మనం కొన్నాం కదా, నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి. ఈ బ్లూబెర్రీ మనకు ఎక్కువ దొరికినప్పుడు దీన్ని డ్రై చేసి మనం సేవ్ చేసుకోవచ్చండి. డ్రై చేసి ఉంచుకోవచ్చు, కానీ నాకు డ్రై చేయడానికి అవ్వలేదు. నేను ఇప్పుడు బ్లూబెర్రీ తాండ్రు చేస్తానండి. తాండ్రు చేయాలి, ఇప్పుడు మామిడి తాండ్రు ఉంది కదా, అలా బ్లూబెర్రీ తాండ్రు చేస్తాను. ఇదిగోండి బ్లూబెర్రీ నేను మిక్సీలో వేస్తాను. వేసి దీంట్లో కొంచెం నేను చేస్తాను చూడండి. ఈ బ్లూబెర్రీ నెల చాలా మనకు మెడిసిన్ వాల్యూ ఉందండి. చెప్పాను కదా మీకు, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో పెట్టాను. ఈ బ్లూబెర్రీలో ఎక్కువ ఇది ఉంటుందండి, ఇమ్యూనిటీ ఉంటుంది. తర్వాత కంటికి మంచిది, తల హెయిర్ ఫాలింగ్ మంచిది, స్కిన్కి మంచిది అండి. చాలా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనుకోండి, మనకు చాలా రకమైన జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరాలు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలాగ చాలా వస్తూ ఉంటుందండి. సో అలా ఉంటుంది. దాంట్లో మనం బయటపడాలంటే ఇలా ఉంటే ఫ్రూట్స్ మనం తినాలండి. తిన్నప్పుడు మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ మనకు చాలా అవసరం. సో ఇది చాలా మంచిది. దానికన్నా ముఖ్యం ఏంటంటే షుగర్ పేషెంట్కి చాలా మంచిదండి. సో షుగర్ పేషెంట్ దొరికినప్పుడు మంచిగా తినడం మంచిది. డ్రై అనుకోండి, దాంట్లో పంచదార వేస్తారు. సో ఇది డ్రై అవసరం లేదు. మన ఫ్రూట్స్ దొరుకుతా మనం తీసుకుని మనం తినవచ్చండి. ఇది ఫ్రూట్స్ ఇక్కడ మనకు దొరికేది కాదు. సో ఇదన్నీ ఇంపోర్టెడ్ పంట అండి ఇది. సో స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ ఇదన్నీ కూడా ఇంపోర్టెడ్ పంట, కానీ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు దీని ముందు మనకి అవైలబుల్లో ఉండేది కాదు, కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్, ఫ్రూట్స్ షాప్స్ అక్కడ అన్నీ మనకు దొరుకుతుందండి. దొరికినప్పుడు మనం అడిగితే వాళ్ళు చెప్తారు బ్లూబెర్రీ కావాలని. అన్నప్పుడు మనం తీసుకుని తినవచ్చు. నేను ఏం చేశానంటే శుభ్రంగా ఇది ఉప్పు వేసి కడిగేసానండి. కడిగేసిన తర్వాత ఇదిగోండి నేను మిక్సీ ఆల్రెడీ ఒక ట్రిప్ కొట్టాను. ఇది చూసారా, ఇలా కొట్టాను. మళ్ళీ మనం వేసుకుని దీన్ని కొట్టుకున్నాం. ఇదిగోండి అన్ని బ్లూబెర్రీ కూడా మనం దీంట్లో వేసుకోవాలండి. గ్రేప్స్ అలా ఉంటుందండి లోపల, చూపిస్తాను, పల్పు చూపిస్తాను చూడండి. ఇది చూసారా, లోపల గ్రేప్స్ అలా ఉంటుంది. ఈ బ్లూ ఎలా వస్తుందంటే మనకి స్కిన్ దూరంగా వస్తుందండి. ఆ బ్లూ మన బాడీలో వెళ్ళినప్పుడు క్యాన్సర్ కణాలు కూడా మనకు కిల్ చేస్తుందండి. చాలా చాలా మంచిది. మీ ఇంట్లో దొరికితే మీరు కూడా తీసుకుని అక్కడ షాప్స్ మీకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం మామూలుగా సూపర్ మార్కెట్ను ఫ్రూట్స్ కొనడానికి ఫ్రూట్స్ మార్కెట్ను చూడండి, చాలా రకాల ఫ్రూట్స్ ఒకే చోట అమ్ముతారండి. వాళ్ళ దగ్గర ఉంటుంది స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ, ఇదిగోండి తర్వాత బ్లాక్బెర్రీ, మల్బెర్రీ ఇలా ఉంటుందన్నీ మనకు దొరుకుతుంది అన్నమాట. దొరికినప్పుడు మనం కొనుక్కును మనం ఇలాగా మనం తినవచ్చు. లేదంటే మనం ఇలా ఉంటే తాండ్రు, ఎండాకాలం ఉంటే తాండ్రు చేసుకోవచ్చు. లేదంటే పల్పు చేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో నాకు ఇది ఎండాకాలం కాబట్టి ఒకసారి ట్రై చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, తాండ్రు చేస్తామని చెప్పేసి. సో తాండ్రు చేస్తే ఎలా ఉంటుంది మీకు కూడా చూస్తా. అండ్ ఎందుకంటే మనం మామిడి తాండ్రు చూసాము, కానీ మనం ఇక్కడ బ్లూబెర్రీలో ఎక్కువ ఉంది కాబట్టి నేను బ్లూబెర్రీ తాండ్రు చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఏదో ట్రై చేస్తాం అంతే, ఏముంది, ఏదైనా ట్రై చేయడమే కదా, మనకు నేర్చుకుని రాలేము కాబట్టి ట్రై చేస్తా, మనకు ఏదైనా వస్తుందా లేదా మనకు తెలుస్తుందండి. ఇదిగోండి దీంట్లో ఉన్న బ్లూబెర్రీ అన్ని దాంట్లో వేసేస్తున్నాను. చూసారా, బ్లూగా వస్తుంది పేపర్. ఇదండి ఏమంటారు, ఆ స్కిన్లో ఉన్న కలరే అండి. మీకు నాకు షుగర్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే దీంట్లో షుగర్ వేయనండి. ఎందుకంటే ఇది షుగర్ పేషెంట్ తినేది కాబట్టి. సో నాకు షుగర్ వేయకుండా దీన్ని నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. సో అదండి, ఇదండి అన్నీ వేసుకున్నాను కదా. ఇది చూసారా, కలర్ చూసారా. సో నేను కడిగి శుభ్రం చేసి వాటర్ లేకుండా పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని నేను శుభ్రంగా, ఇదిగోండి బ్లూబెర్రీ. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దీన్ని మిక్సీ కొట్టుకుంటాము. ఇదిగోండి మనం దీన్ని మిక్సీ కొట్టుకున్నాం కదా.
ఓపెన్ చేస్తాను నేను. ఇదిగోండి మనకు జ్యూస్ వచ్చింది కదా, ఈ జ్యూస్ మనం చూపిస్తాను మీకు, స్పూన్లో తీసి చూపిస్తాను. చూసారా, ఇది కొంచెం పళ్ళు అండి. ఈ కొంచెం పళ్ళు జస్ట్ ట్రై అంతే మనం. ఓకేనండి, ఇది ఎలా వచ్చింది కదా, టేస్ట్ ఎలా ఉంది చూస్తాను నేను. కొంచెం పుల్ల పుల్లగా తీగా అలా ఉందండి. ఇలా కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుని కొంచెం పాముకుంటాము. పాముకున్న తర్వాత దీన్ని దాంట్లో పోసేస్తాం. ఇదిగోండి మనం ఆయిల్ రాసుకున్నాం కదా, నెయ్యి రాస్తాను దాంట్లో. ఇదిగోండి ఈ పల్పు దీంట్లో పోసేస్తాం. కొంచెం ఉంచుకుంటున్నానండి, ఎందుకంటే జ్యూస్, మ్యాంగో జ్యూస్, మిల్క్ జ్యూస్, బ్లూబెర్రీ జ్యూస్ చేయాలని కొంచెం ఉంచుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మేము ఎవరి పిల్లలకి ఇవ్వలేదు. ఇదిగోండి ఇది చాలు. ఇది మిల్క్ ఐస్ క్రీమ్ అన్నీ వేసి అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి బాగుంది కదండి, ఏదో వెరైటీగా ఉంది నాకు మాత్రం. మీరు కూడా చెయ్యండి. మీరు అనుకోవచ్చు ఈ బ్లూబెర్రీలో మీరు తాండ్రు చేయడం జస్ట్ వెరైటీ అంతే, మనం అన్నీ ఒకలా చేయలేము కదా. బ్లూబెర్రీ తాండ్రు పాట బాగుంది కదా. ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టాలండి. ఎండ కూడా చూసారా ఎలా ఉంది, చాలా సొర్రమని చూసారా ఎలా కనపడుతుంది మీకు, భలే ఎక్కింది. సో ఈ ఎండకి ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టాను కదా, ఇది ఉండండి పైకి తీసుకెళ్ళి పెడతాం. ఇదిగోండి కొంచెం ఉంది కదా పల్పు, దీంట్లో ఈ పల్పులో కొంచెం ఐస్ క్రీమ్ వేసి పాలేసి మనం జ్యూస్, బ్లూబెర్రీ జ్యూస్ చేస్తాం. రండి. ఇదిగోండి మనకు వెనిలా ఐస్ క్రీమ్ అండి. చూసారా వెనిలా, ఇదిగోండి ఏదైనా పర్లేదండి, మనకు వెనిలా ఐస్ క్రీమ్ ఉండాలి. సో దీన్ని మనం వేస్తాను. వెనిలా ఐస్ క్రీమ్ వేసుకున్నాను, 1 కప్ పాలు పెట్టుకున్నాను. మళ్ళీ దీంట్లో షుగర్ వేయాలి కదా, షుగర్ కూడా వేస్తాను. ఇదిగోండి షుగర్ కొంచెం వేస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు దీన్ని మిక్సీ కొట్టుకుంటాం. ఇదిగోండి మనం మిక్సీ కొట్టి ఈ బౌల్లో వేసుకున్నాను. చూసారా కలర్ కూడా బ్లూబెర్రీ కలర్ వచ్చిందండి. వావ్ ఎంత బాగుందో. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. షుగర్ వేసాను కదా, ఐస్ క్రీమ్ వేసాము మనం, బ్లూబెర్రీ దాంట్లో ఉన్న పల్ప్ వేసాము కదా, ఇప్పుడు షుగర్ చూస్తాను నేను. చాలా ఎమ్మీగా ఉందండి. చూసారా, మన బయట వెళ్ళి మన తాగుతా దాంట్లో ఏమేమి వేస్తాడో తెలియదు. ఇప్పుడు దీన్ని గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. మనం గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. ఇదిగో నాకు 4 ఉన్నాం కాబట్టి ఇదిగోండి ఇంతే వచ్చింది. ఇప్పుడు దీంట్లో డెకరేషన్ చేయడానికి నా దగ్గర బ్లూబెర్రీ ఏం పెట్టుకోలేదు కాబట్టి ఇదిగోండి దీంట్లో నేను కొంచెం తీసుకుంటాను. తీసుకుని దీంట్లో అప్పుడే చూడండి గాలికి చిక్కపడింది, అవదయేమో. కష్టమే అండి కొంచెం. ఇప్పుడు దీన్ని కవర్ చేసేయాలి మనం. ఓకే అండి, ఇదిగోండి మనకు బ్లూబెర్రీ మిల్క్ జ్యూస్ రెడీ అయిందండి. తాండ్రికి మనం ఎండబెట్టడానికి రెడీ అయింది. ఇదిగోండి కలర్ కూడా చూసారా ఎంత బాగుందన్న. సో ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు మన ఎండిన తర్వాత కూడా నేను అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎండిన తర్వాత కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఎండలో పెడతాం. మన మామిడి తాండ్రు
మామిడి తాండ్రు కాదు, బ్లూబెర్రీ తాండ్రు. చూసారా, ఎండిపోయింది అప్పుడే. భలే ఉందండి. మన ఎండలో పెట్టాం కదా, సాయంత్రానికి ఎలా ఉంది మనం ఒకసారి చూస్తాం. మన బ్లూబెర్రీ తాండ్రు ఇలాగా రెడీ అయింది. మార్నింగ్ మనం ఒకలా పెట్టాం కదా, ఇది చక్కగా ఎండిందండి. ఇంకా కొంచెం చూసారా, నా వేలు కొంచెం చూడు, కొంచెం చెమ్మ ఉంది. ఈ ఎండకి వదిలేస్తున్నాను ఇక్కడ. చూసారా, చక్కగా బ్లూబెర్రీ తాండ్రు వెరైటీగా ఉంది కదండి. బ్లూబెర్రీ తాండ్రు రెడీ అవుతుంది. పైన పెట్టాను, ఇప్పుడు కిందకి తీసుకుని వచ్చి మా కిటికీలందు ఎండ తగులుతుందండి. ఇదిగోండి, అందుకే ఇక్కడ పెట్టాను బ్లూబెర్రీ తాండర్. ఇదిగోండి, మన బ్లూబెర్రీ తాండ్రు అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చింది, చూసారా ఎండిపోయిందండి. ఎండ బాగా కాసింది కదా, ఇదిగోండి ఎండ బాగా కాసింది. మనం తీసేసాము, మనం ఇప్పుడు తీసేస్తాము చూడండి. చేతిలో వచ్చేస్తుంది. ఒకసారి కత్తిలో కూడా ఒకసారి చుట్టూ కోసుకుంటాను. ఇదిగోండి మన బ్లూబెర్రీ తాండ్రు అన్నీ గీచుకున్నాం కదా. ఓ చిరిగిపోతుంది. ఓకే, జాగ్రత్తగా, ఎందుకంటే మనకు బ్లూబెర్రీ తక్కువ ఉంది కాబట్టి తక్కువ వేసాము, ఒక్క పొర వేసాము, మీరు చూసారు కదా. సో ఇది మనం జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే పల్పు దాంట్లో తక్కువ ఉంది కాబట్టి. చూసారా ఎంత బాగా వచ్చింది కదండి, భలే ఉంది. నేనే ఫస్ట్ టైం ఇది. సో స్మెల్ భలే వస్తుందండి, వాసన బ్లూబెర్రీ వాసన భలే వాసన వస్తుంది. ఇదండి, నేను ఒక చేతిలో వీడియో తీస్తూ ఒక చేతిలో తీస్తున్నాను కదా. ఫైనల్లీ తీసామండి. ఇదిగోండి మన బ్లూబెర్రీ తాండర్. ఇదిగోండి భలే వచ్చిందండి, చాలా బాగుంది. చిన్న తీసినప్పుడు కొంచెం చిరిగిపోయింది, పర్లేదు. ఇదిగోండి కలర్స్ కూడా చూసారా, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి కలర్స్ కూడా, ఇది చాలా పల్చగా వచ్చిందండి. సో ఇది మనం కట్ చేసుకుని మనం దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకుంటాం. ఇదిగోండి మనం ఇలా రోల్ చేసుకుని, నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇదిగోండి కట్ చేసుకున్న రోల్ మీకు చూపిస్తాను. ఇదిగోండి దీన్ని మనం రోల్ చేసి పెట్టుకుంటే పెద్దది అవుతుంది కాబట్టి దీన్ని రెండా కట్ చేసుకుని మనం చిన్న రోల్ చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు. ఇదిగోండి మన మామిడి తాండ్రు ఇటు విధంగా మన బాక్స్లో చూసారా రోల్ చేసి మనం మామిడి తాండ్రు కాదు, బ్లూబెర్రీ తాండ్రు ఇలాగా మనం డబ్బాలో ఎత్తి పెట్టుకుంటా, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు షుగర్ పేషెంట్. ఇది ఓన్లీ నాకు మాత్రమే, ఇంకెవరికి ఇవ్వను, ఎందుకంటే నేను తింటాను, నేను ఇష్టంగా చేసుకున్నాను. ఇదిగోండి ఇది బాగుంది కదా, ఇది అలాగా మనం రోల్ చేసుకుని ఎప్పుడు నాకు కావాలన్నప్పుడు ఒకటి తీసుకుని మనం చక్కగా తినవచ్చు. ఎంత బాగుంది కదండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. ఓకేనండి, ఎంత బాగా వస్తుంది కదండి తాండ్రు, బ్లూబెర్రీ తాండర్. కొత్తగా వెరైటీగా మనం ఈసారి మనం చేసాం. సో మనకి ఏదైనా ఫ్రూట్స్ దొరికినప్పుడు ఇటు విధంగా చేయవచ్చును ఒక ఐడియా వచ్చింది కాబట్టి, ఏదైనా ఫ్రూట్స్ ఉన్నప్పుడు మనం చేస్తూ ఉన్నాం. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. షేర్ చేయండి.